సో ఈ బ్రెయిన్ స్ట్రోక్కి ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో, ఎటువంటివి గుర్తించారు డాక్టర్ గారు? అవునండి. సో ఫస్ట్ అంటే 20 ఏళ్ళ కంటే ముందు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమి ఉండకపోతున్నాయండి. ఏదన్నా స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఇస్కిమిక్ స్ట్రోక్ అనుకోండి, జస్ట్ ఒక బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ఉంటుండే, ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ అలాంటివి. సో అంతే, అక్కడికి అయిపోతుండే. ఎందుకంటే గుండె పరంగా, బ్రెయిన్ పరంగా చూసుకుంటే, ఈ గుండెకి రక్తనాళం బ్లాక్ వస్తే మనం హార్ట్ స్ట్రోక్ అంటాం, బ్రెయిన్కి రక్తనాళం బ్లాక్ వస్తే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. గుండె రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల వచ్చే హార్ట్ స్ట్రోక్ ఏంటంటే, హార్ట్ అనేది కొంచెం రెసిస్టెంట్ అనమాట. అంటే కొంచెం మనం పవర్ఫుల్ బ్లడ్ థిన్నర్స్ ఇచ్చినా తట్టుకుంటుంది. కానీ బ్రెయిన్ అనేది చాలా ఫ్రైబుల్ ఉంటుంది. అంటే కొంచెం పవర్ఫుల్ డోస్ ఆఫ్ బ్లడ్ థిన్నర్స్ ఇచ్చినా కూడా బ్లీడింగ్ అయిపోతుంది. సో థ్రాంబోలైసిస్ అనేది చేస్తామన్నమాట. పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇస్తాము, కరెక్ట్ విండో పీరియడ్లో వస్తాయి ఇస్కిమిక్ స్ట్రోక్లో. సో అది ఏంటి అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ హార్ట్కి ఇచ్చే డోస్లో హాఫ్ డోసే ఉంటుంది బ్రెయిన్కి. సో థ్రాంబోలైసిస్ అనేది ముందు అంత ఫేమస్ కాలేదు. అంటే కార్డియాక్ పరంగా 40-50 ఏళ్ళ క్రితం వచ్చినా కూడా బ్రెయిన్ పరంగా ఒక లాస్ట్ 10-20 ఇయర్స్లో చాలా ఫేమస్ అయింది. సో అందుకే అవగాహన తక్కువ ఉంది. సో ఆ ఇంజెక్షన్ కనుక, బట్ ఇప్పుడు పెరుగుతుంది మెల్లిమెల్లిగా. మన ఊర్లలో నుంచి వస్తుంటారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, ఎస్పెషల్లీ బ్రెయిన్లో స్ట్రోక్ వస్తే ఇమీడియట్గా థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇవ్వాలి అని చెప్పి. అదే కాకుండా కొన్నిసార్లు ఆస్పిరేట్ చేస్తాం అనమాట. అంటే క్లాట్ ఉంటుంది కదా, చిన్న వైర్ పంపించి క్లాట్ తీసేస్తాం. సో థ్రాంబెక్టమీ అంటాం. సో అది లాస్ట్ 3-4 ఇయర్స్లో చాలా పాపులర్ అయింది. సో నిన్న కాక మొన్న రెండు రోజుల క్రితం ఒక పేషెంట్ వచ్చారు. వేకప్ స్ట్రోక్ అంటాం, అంటే మార్నింగ్ లేవంగానే స్ట్రోక్ వచ్చింది, ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే స్ట్రోక్స్ ఎర్లీ మార్నింగ్ చాలా కామన్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 5:30కి లేవగానే స్ట్రోక్ వచ్చింది. తర్వాత హీ కేమ్ టు ద హాస్పిటల్. సో ఇమీడియట్గా వెళ్ళి క్లాట్ అనేది తీసేసాము అట్లా. సో థ్రాంబెక్టమీ అంటాం ప్రొసీజర్స్. ఓకే. సో డాక్టర్ గారు, ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కోలుకోవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? స్ట్రోక్ డిజబిలిటీ బట్టి ఉంటుందండి. ఫస్ట్ అక్యూట్ ఫేజ్ అంటాం అనమాట. ఫస్ట్ 7 days ఆ టైంలో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే వాపు తగ్గడానికి, స్ట్రోక్ మందులు స్టెబిలైజ్ అవ్వడానికి అలా ఉంటాయి. ఒక్కసారి ఆ అక్యూట్ ఫేజ్ 7 days పీరియడ్ దాటినాక ప్రిడామినెంట్లీ ఫిజియోథెరపీ ఎక్కువ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే బాగా పక్షపాతం ఉంది లేదా మాట పడిపోయింది, సో పక్షపాత ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, రీహాబిటేషన్ అంటాం అనమాట. సో అవి ఎక్కువగా నెక్స్ట్ ఒక 1 month 2 months కూడా పట్టవచ్చు. కొన్నిసార్లు బ్రెయిన్ టిష్యూ హీల్ అవ్వడానికి, అంటే డ్యామేజ్ అయిన నరాలు రావు, కానీ ఉన్న నరాలని యాక్టివేట్ చేయాలి మనం. సో ఉన్న నరాలను యాక్టివేట్ చేయాలంటే బాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిజియోథెరపీ, రీహాబిటేషన్స్ అవి అవసరం పడతాయి. సో అవి చేస్తుంటే మెల్లిమెల్లిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో యూజువల్గా 6 వారాల నుంచి 3 నెలలు, కొన్నిసార్లు సంవత్సరం దాకా కూడా పట్టవచ్చు బ్రెయిన్ స్ట్రోక్ నుంచి రికవరీ అవ్వడానికి. సో ఆ టైంలో కొంచెం ఫ్యామిలీ సపోర్ట్, లాట్ ఆఫ్ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అందరూ లాట్ ఆఫ్ సపోర్ట్ ఇస్తాం. సో టు హెల్ప్ దెమ్ ఎంకరేజ్ టు డూ లాట్ ఆఫ్ యాక్టివిటీ. ప్లస్ వాళ్ళ పాత హ్యాబిట్స్ని ఆపాలి, షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి, బీపీ ఆపాలి, స్మోకింగ్, ఆల్కహాల్ అంటే ఆపాలి. సో అలాంటివన్నీ కూడా చేస్తుంటే రికవరీ అనేది ఉంటుందండి. కంప్లీట్గా నయమయ్యే అవకాశం ఉంటుంది డాక్టర్? కంప్లీట్గా? అవునండి. సో ఎంత ఎర్లీగా వస్తే అంత కంప్లీట్ రికవరీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లేట్గా వచ్చినప్పుడు రికవరీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో అందుకే టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం. అంటే ఎంత త్వరగా వస్తే అంత తొందరగా ట్రీట్మెంట్ అనేది ఉంటే అంత మంచి రికవరీ ఉంటుంది. సో లేట్ అవుతున్న కొద్దీ రికవరీ అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఓకే.